వరల్డ్ నా ప్రపంచంలోకి స్వాగతం సుస్వాగతం. ఎన్నో అనుభవాల సారమైన ఈ జీవితంలో సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళడం, పోటీలు గెలవడం, ఇవి కూడా నా జీవితంలో చాలా ఉన్నాయి. మనం ఏదైనా ఒక నెగటివిటీకి ఫీల్ అయినప్పుడు పాజిటివిటీలోకి వెళ్ళడానికి చాలా జంకుతాం. ఎందుకంటే చాలా నెగటివిటీని చూసాం కాబట్టి మన ప్రపంచం అంతా దాంతోనే నిండిపోతుంది. కానీ అప్పుడే మనకి మనం సర్ది చెప్పుకొని పాజిటివిటీ వైపు వెళ్ళడం అనేది అభివృద్ధిలోకి వెళ్ళడం లాగా నేను ఫీల్ అవుతాను. నాకు నా జీవితంలో 2 సార్లు క్యాన్సర్ రావడం, తగ్గడం రెండూ జరిగాయి. కాకపోతే క్యాన్సర్ని 2 సార్లు ఫైట్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. కానీ నా ఫ్యామిలీ, నా భర్త, నా పాప వీళ్ళ సపోర్ట్తో నేను సక్సెస్ఫుల్గా బయటికి వచ్చి ఒక వారియర్గా నిలిచాను. అయితే నేను ఆర్జేగా పనిచేస్తున్నప్పుడు నాకు జరిగిన ఈ క్యాన్సర్ తర్వాత కూడా నేను ఆర్జేగా కంటిన్యూ అవ్వడం జరిగింది. అప్పుడే నాకు సదవకాశం వచ్చింది. అదే శ్రీమతి ఆంధ్రప్రదేశ్ రూపంలో. శ్రీమతి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక పోటీగా జీ తెలుగు వారు నిర్వహించడం, దానికి నేను వెళ్ళడం జరిగింది. కాకపోతే దానికి నేను వెళ్లే ముందు జరిగిన విషయాలన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఒక పోటీకి వెళ్లే సామాన్య స్త్రీమూర్తి ఎలా ఫీల్ అవుతుంది, ఎలా తయారవ్వాలి, ఆ తర్వాత గెలుపు వరకు ఎలా పరుగులు పెట్టాలి, ఈ విషయాలు నేను మీకు చెప్తే పోటీ ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా ఒక పోటీకి మనం వెళ్ళినప్పుడు, అది ఎగ్జామ్ కావచ్చు, ఉద్యోగ ఇంటర్వ్యూ కావచ్చు, బ్యూటీ కాంటెస్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దానిలో మనం ఎలా వెళ్ళాలి అన్నది మీకు కూడా హెల్ప్ అవుతుంది అని ఈ విషయాలు నేను చెప్తున్నాను. జీ తెలుగు వారు ఈ పోటీ నిర్వహించినప్పుడు జిల్లాకి వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టి వారే వచ్చి ఇంటర్వ్యూలు చేసి కొంతమందిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. అలా వైజాగ్లో ఉన్న నా దగ్గరికి, అంటే మా వైజాగ్కి కూడా ఒక సెట్ ఆఫ్ జీ తెలుగు వారు రావడం జరిగింది. ఆ రోజు నాకు కంప్లీట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ వారు మధ్యాహ్నం పూట స్క్రీనింగ్కి నన్ను పిలవడం జరిగింది. అదే సమయానికి నాకు ప్రోగ్రామ్ ఉంది. అయినా సరే 1 గంట పర్మిషన్ తీసుకుని నేను వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదొక పెద్ద హోటల్లో వాళ్ళు నిర్వహిస్తున్నారు. చాలా పెద్ద బ్యానర్స్ పెట్టారు, వైజాగ్ అంతా అడ్వర్టైజ్మెంట్ చేశారు. సో నేను వెళ్ళేసరికి అత్యద్భుతమైన, అందమైన, చిన్న పెద్ద వయసు ఉన్న స్త్రీమూర్తులు అక్కడ ఒక 2000 మంది వరకు ఉన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంతమంది ఉంటారు అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే, నేను కూడా వెడితే వారేం చెప్పారంటే, మీరు అప్లికేషన్ నింపిన తర్వాత, మీ టర్న్ వచ్చిన తర్వాత మిమ్మల్ని పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది, అంతవరకు వెయిట్ చేయాలి అని చెప్పారు. సరే, వెళ్ళాం కదా. నేను అప్లికేషన్ పూర్తి చేసి అక్కడ వారికి ఇచ్చి కూర్చొని ఉన్నాను. నేనేమీ తీసుకెళ్ళలేదు. ఇంటర్వ్యూ అంటే వారు ఏదో ప్రశ్నలు వేస్తారు, నేను చెప్తాను అని మాత్రమే నేను అనుకున్నాను. కానీ అక్కడికి వచ్చిన స్త్రీమూర్తులంతా వారి చేతి కళలు అవన్నీ కూడా తీసుకొని వచ్చారు. అంటే ఒక పెయింటర్ ఉన్నారనుకోండి, ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, ఆవిడ చేసిన ఆర్ట్ వర్క్ని ఆవిడ క్యారీ చేసుకొని వచ్చారు. అలాగే క్లాసికల్ డాన్సర్ ఉన్నారనుకోండి, ఆవిడ క్లాసికల్ డాన్స్ అటైర్లో వచ్చారు. ఇలా రకరకాల మనుషులు, అత్యంత అందమైన వారు చాలా మంది ఉన్నారు. అయితే ఆశ్చర్యకరం ఏంటంటే, అప్పటికే నేను వైజాగ్లో చాలా మందికి తెలుసు. వసుంధరారామం వచ్చారు అని వారందరూ నన్ను పలకరించడం కూడా జరిగింది. సరే, ఇది ఇలా ఉండగా నా టర్న్ ఎప్పుడు వస్తుందా అని నేను వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను 1 అవర్లో నా ప్రోగ్రామ్కి యాంకర్గా వెళ్ళాలి, ఆర్జేగా నా విధి నేను నిర్వహించాలి. అందుకే అరగంటలోగా అయిపోతే నేను కంప్లీట్ చేసుకొని వెడదాము ఆఫీస్కి అని ఉద్దేశంతో నేనున్నాను. అరగంట పూర్తయిపోయింది. ఎవరూ పిలవటం లేదు. చాలా రష్గా ఉంది, వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు. దెన్ ఐ థాట్, ఇక్కడికి ఇది డ్రాప్ చేసేద్దాం. ఎందుకంటే నా కమిట్మెంట్ అయిన నా ఉద్యోగం నాకు ముఖ్యం కాబట్టి నేను బయలుదేరి వెళ్ళిపోదలుచుకున్నాను. నేను ఎప్పుడైతే బయటికి వెళ్దాం అనుకున్నానో, ఒక లేడీ నా దగ్గరికి గబగబా పరిగెట్టుకుంటూ వచ్చారు.
వచ్చి మేడం మీ పేరు వసుంధరా రామం కదా అని అడిగారు. అవునండి అని చెప్పాను. మీరు అప్లికేషన్ ఇచ్చేశారు కదా అంటే ఇచ్చానండి అని చెప్పాను. అయితే మీరు వెళ్ళిపోతున్నారేంటి ఇంటర్వ్యూ జరగకుండా అంటే నేను చెప్పాను పర్వాలేదండి, నేను పాల్గొందామనే వచ్చాను కానీ ఇక్కడ చాలా రష్ ఉంది, నా టర్న్ వచ్చేసరికి మేబీ సాయంత్రమో రాత్రో అవ్వచ్చు, నేను అంతసేపు వెయిట్ చేయలేను, నాకు ప్రోగ్రామ్ ఉంది నా రేడియో స్టేషన్లో, సో ఐఎమ్ లీవింగ్ అని చెప్పాను. వెంటనే ఆవిడ ఒక్క 5 నిమిషాలు ఆగండి మేడం, ముందు మీకు ఇంటర్వ్యూ చేసేసిన తర్వాత మిగతా వారికి చేస్తారు అని చెప్పమన్నారు, ప్లీజ్ వెయిట్ ఫర్ 5 minutes అని చెప్పారు. గౌరవంగా చెప్పారు కాబట్టి నేను కూడా ఒప్పుకొని మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోవడం జరిగింది. కానీ నా మనసులో ఒక్కటే అనుకుంటున్నాను, ఇంత అందంగా ఉన్నారు, ఇంత ఎంతూజియాజంతో ఉన్నారు, ఈ పోటీ కోసం ఇలా తయారవ్వాలని తెలుసుకొని వచ్చారు కదా, వీళ్ళ ముందు నేనే నిలుస్తాను. అందులో నేను వయసులో కూడా అప్పటికి పెద్దదాన్నే, 2 సార్లు క్యాన్సర్ పడి లేచిన మనిషిని, నా కెమోథెరపీలో నా జుట్టంతా పోయి నాకు అప్పుడు బాబ్డ్ హెయిర్ ఉండేది, ఉంగరాలు జుట్టు నాకు వస్తూ ఉంది. సో ఐ థాట్ ఎక్కడి వరకు నించోగలను, వచ్చాను కానీ నాకే తెలీదు అని నేను అనుకోవడం జరిగింది. సరే 5 నిమిషాలలోనే వారు చెప్పినట్టుగానే నన్ను లోపలికి పిలిచారు. నన్ను కెమెరాలు అన్నీ ఉండగానే నన్ను ఇంటర్వ్యూ చేశారు. నేను అన్నీ చెప్పాను. ఆ తర్వాత ఒక విషయం మీద, ఏదైనా విషయం మీద మీరు మాట్లాడండి అని అడిగారు. నేను చేస్తున్న పనే ఆర్జే కాబట్టి విశాఖపట్నం అందాల గురించి, అందులో నాకు ఇష్టమైన బీచ్ గురించి ఇవన్నీ నేను చెప్పడం జరిగింది. అలాగే మీ ప్రొఫెషన్ గురించి చెప్పండి 4 ముక్కలు అని చెప్పారు. రేడియో అంటే ఏంటి, ఇప్పుడు ప్రైవేట్ రేడియో ఆర్జేగా నేను సెలెక్ట్ అవ్వడం అండ్ రేడియో జాకీగా నేను ఎంత సంతోషంగా ఉన్నానో, అలాగే ప్రేక్షకులతో శ్రోతలతో ఎంత కనెక్ట్ అయ్యి ఉన్నానో, రకరకాల పోటీలు నిర్వహిస్తాం, అలాగే క్విజ్లు నిర్వహిస్తాం, చిన్నపిల్లల ప్రోగ్రాంలు, యూత్ ప్రోగ్రాంలు, పెద్దవాళ్ళ ప్రోగ్రాంలు, లేడీస్ ప్రోగ్రాంలు, ఇలా రకరకాల ప్రోగ్రాంలు నా డైలీ రొటీన్లో నేను చేయడం, ఇవి క్లుప్తంగా చెప్పడం జరిగింది. ఇది చెప్పేసి అప్పటికే నా టైం అయిపోతుంది అని వారికి చెప్పి థ్యాంక్స్ చెప్పేసి నేను వెళ్ళిపోవడం జరిగింది. అయితే నేను ఏమాత్రం వారి దగ్గర నుంచి సెలక్షన్ న్యూస్ వస్తుంది అని అనుకోలేదు. ఎందుకంటే అంతమంది అన్ని రకాలు తీసుకొచ్చారు కాబట్టి నేను అనుకోలేదు. ఇదైన నెల రోజుల తర్వాత నాకు మీరు సెలెక్ట్ అయ్యారు, 2000 మందిలో 12 మందిని వైజాగ్ నుంచి సెలెక్ట్ చేసుకున్నాం, అందులో మీరొకరు అన్న ఇంటిమేషన్ నాకు రావడం జరిగింది. దానికి నేను హరే ఇట్స్ ఏ సక్సెస్, నిజంగానే నేను సెలెక్ట్ అయ్యానా అనుకొని, ఆ తర్వాత వారు షెడ్యూల్ ఇవ్వడం, ప్రతి పోటీ హైదరాబాద్లో జరుగుతుంది అని చెప్పడం, వారు వారి కన్వేయన్స్తో పాటు మాకు హోటల్ రూమ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తామని చెప్పడం, ఏ నెలలో ఏ ప్రోగ్రామ్ ఉంటుందో మేము మీకు ఇంటిమేట్ చేస్తాం అని చెప్పడం, ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత శ్రీమతి ఆంధ్రప్రదేశ్ పోటీలో నా జర్నీ మొదలైంది. ఇనీషియల్గా నా పోటీ ప్రపంచంలోకి వెళ్ళడం అనేది ఇలా స్టార్ట్ అయింది. ఎవరికైనా జీవితంలో ఇలాంటి పోటీలు వచ్చినప్పుడు, అంటే నేను చెప్పాను కదా, మనం నెగటివిటీలోంచి పాజిటివిటీలోకి వెళ్ళాలి అనుకున్నప్పుడు, కొత్తని ఆస్వాదించాలి అన్నప్పుడు ముందు భయంగానే ఉంటుంది, కానీ ధైర్యం తెచ్చుకొని ముందడుగు వేయడం అనేది, మానవ ప్రయత్నం చెయ్యడం అనేది ఎవరికైనా అవసరం కాదంటారా? మీకు ఇలాంటి అనుభవాలుంటే కమెంట్స్ రూపంలో మీరు నాకు తెలియచేయండి. వసుంధరా రామమ్స్ వరల్డ్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. वीडियोस बनाने हैं, फिल्मोरा है ना।